ఎలా గుర్తించవచ్చు అంటే సో ఆల్మోస్ట్ మన పర్యటనకి వెళ్ళే ముందు కూడా రాజు గారు నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దాని ప్రొసీజర్ కూడా రాజు గారు నాకు ఫోన్ చేశారు. ప్రొసీజర్ ఎలా ఉండొచ్చు ఏంటి అని కూడా అడిగారు. సో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఎట్లా మనకు ప్రవేశపెడతారు, ఆ తర్వాత మనం ఏ విధంగా చూపిస్తారు, ఏంటి ఎలా ఉండొచ్చు ప్రొసీజర్ క్లియర్ గా అడిగారు. నాకు ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు మనం ఏ విషయంలోనూ మనం క్వాలిటీగా ఉండకూడదు, ప్రాపర్ గా అది కాన్స్టిట్యూట్ గా క్లియర్ గా మనం ప్రాపర్ గా చేయాలి ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మనం కూడా ప్రాపర్ గా ఎలాగ మనం లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలని చెప్పి మొదటి తీసుకురావడానికి ఇప్పుడు ఈ కేసు ఎందుకు ఇంపార్టెంట్ అంటే పవన్ గారు అన్ని విషయాలు విషయం నేను ఆర్గ్యూ చేసినప్పుడు కూడా బెయిల్ అప్లికేషన్ కానీ లేదా ఆ తర్వాత వీళ్ళు బెయిల్ అప్లికేషన్ అపోజ్ చేసుకుంటాం హైకోర్టులో ఆర్గ్యూ చేస్తూ ఇష్యూ చెప్పడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు ఇష్యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే అప్పుడున్న ఒక సిట్టింగ్ ఎంపీ, ఇన్కంబెంట్ ఎంపీ అంటాం, ఎంపీని కస్టడీలోకి తీసుకొని వెళ్ళి ఒక కేసుని పాయింట్ చేసి కస్టడీలోకి తీసుకొని పోయి ఇష్టానుసారంగా కొట్టగలిగే పరిస్థితి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పోలీసు వారికి ఉన్నప్పుడు ఇప్పుడు రేపుదే అన్నారు సేఫ్ ఇన్ దిస్ కేసు, రాష్ట్రంలో ఎవరు సేఫ్ కాదు. ఆ పాయింట్ మీద మనం అప్రిషియేట్ చేయాలి రఘురామకృష్ణరాజు ఫైటింగ్ కూడా. ఎందుకంటే నాకు ఇలా జరిగింది, రేపుదే వేరే వారికి జరగాలని ఏముంది. ఎంపీ దగ్గర తీసుకెళ్లి కొట్టినప్పుడు అండ్ మీకు తెలియని విషయం కాదు, అంత సిల్డీ రీచ్ అయిన రఘురామకృష్ణరాజు గారినే తీసుకెళ్లి కస్టడీలో ఇలా బాధేసినప్పుడు అంటే చట్టం ఉందా? చట్టం ఏం చెబుతుంది? కస్టడీలో 24 గంటలు పెట్టుకోమనేది అది మాక్సిమం పీరియడ్. ఎందుకు పెట్టుకోమన్నారు? అది కూడా ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రైమ ఫేస్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత 24 hours కస్టడీలో పెట్టుకుని తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టిందంటే 24 గంటల్లో కస్టడీలో టార్చర్ చేయమని ఎక్కడ చెప్పలేదు కదా చట్టం. టీఆర్పీసీ చెప్పలేదు, లేదా కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ చెప్పలేదు. మరి కస్టడీలో టార్చర్ చేసినప్పుడు ఆ వ్యక్తికి రైట్స్ కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఈ విషయం, ఆయన్ని ప్రెజరైజ్ చేసి మీ బీపీ సరిగ్గా ఉందని చెప్పండి అని, లేదా మీ మెడికల్ కండిషన్ బాగుందని చెప్పండి అని న్యాయమూర్తి గారి ముందు ఏమి చెప్పొద్దని చెబితే ఒక ఎంపీ, ఒక రఘురామకృష్ణరాజు గారు లాంటి నేటి వ్యక్తికే ఆ విధంగా పోలీసు వారు కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ భయపెట్టించే పరిస్థితులు ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ఒక రాష్ట్రంలో. సో దానికోసం ఆయన ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అఫ్ కోర్స్ ఎవరైతే కల్పిస్తున్నారో అది సెల్ఫ్ ప్రాసిబుల్. ఏదైతే ఆయన మొన్న పెరేడ్ లో కూడా మీరు చెప్పినట్టు దాకా ఐడెంటిఫై చేశారు, ఈజీగానే ఐడెంటిఫై చేస్తారు. అది ఆ మీద ఎవరన్నా ఆ రోజు కూర్చొని ఇంత విధంగా నన్ను హింస పెట్టినప్పుడు ఆ పర్సన్ ఐడెంటిఫై చేయడానికి కొంత సమయం పట్టదు ఎవరు ఏంటి అనేది. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు నేను ఒక ట్రామాలో ఉంటాను, బాధలో ఉంటాను. ఆ బాధ నుంచి ఇంకా ఎక్కువ బాధ పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఖచ్చితంగా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అండ్ ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు మంచి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎవరైతే బాధ పెట్టారో ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ లీగల్ గానే వాళ్ళ వ్యవహారాన్ని తెలిసే పరిస్థితుల్లోనే ఆయన ఉన్నారు, ఉండాలి కూడా. ఆ ఫైట్ ఎవరికి ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు కదా, కలెక్టర్ గారు ఏదైతే ప్రభావతి గారికి ఆ హాస్పిటల్ ప్రభావతి గారికి లెటర్ రాశారు, అంటే ఒక కార్డియాక్ డాక్టర్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి అని. అది నిన్న రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది. చాలా ఆలస్యంగా ఇది బయటకు వచ్చిన విషయం. ఎందుకు దీన్ని ఇంతకు ముందు నుంచి ఎందుకు ప్రస్తావన రాలేదంటారు? ఈ ఆలస్యంగా బయటకు వచ్చింది పవన్ గారు. మాకు ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు ఎప్పటి నుంచో ప్రతిసారి మాట్లాడేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్ టైంకి కొన్ని విషయాలు రైట్ టైంకి మనం బయట పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దీనిలో ఆయన కస్టడీలోకి తీసుకెళ్లి చిత్తగా బాధేసిన తర్వాత అక్కడ ఎవరైతే డాక్టర్ ఉన్నారో అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆయన సంతకం పెట్టమంటే ఆయన సంతకం పెట్టాల. ఆయన సంతకం పెట్టకుండా లేదండి కస్టడీలో మీరు గుర్తించారు, నేను సంతకం పెట్టను, లేదా భుజాన్ని నాకు కెరియర్ వైజ్ కానీ లేదా ఎయిర్ ప్రాస్పెక్ట్స్ కానీ లేదా డిపార్ట్మెంట్ వైజ్ కానీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా మెడికల్ డాక్టర్ గారు ఆవిడ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ లా. ఇన్ కేస్ ఎవరికైనా కస్టడీలో ఒక టార్చర్ జరిగినప్పుడు దాని ప్రకారంగా రిపోర్ట్ ఇవ్వాలి, అంతేగాని ప్రెజరైజ్ చేసి రిపోర్ట్ మ్యానిపులేట్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యానిపులేట్ చేసి ఇస్తుంటే మరి ప్రొసీజర్ ఏదైతే కంటెంప్లేట్ చేశారో లాలో ఏంటి ప్రొసీజర్? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్లి కస్టడీలో పెడతారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, మెడికల్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు ప్రవేశపెడతారు, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ విధిస్తారు. ఇది ప్రొసీజర్. దిస్ ఇస్ ప్రొసీజర్. కంటెంప్లేషన్ అనేది లా. అలా కాకుండా దాని వైలేషన్ కస్టడీ అని చెప్పి తీసుకెళ్లి చితకబాదేసి మెడికల్ రిపోర్ట్స్ మ్యానిపులేట్ చేసేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందరికి వెళ్తే మీరు చెప్పొద్దు అని చెప్పి తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు వేరే హాస్పిటల్స్ మ్యాటర్ని రిఫర్ చేసి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే అసలు ఏదీ లేనట్టు ఏమీ జరగనట్టు మరి ఎవరెవరైతే దీన్ని ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ మనకు బాధ్యుల్ని చేయాలి కదండి. ఆయన వన్ బై వన్ బాధ్యులు చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి లీడ్స్ వస్తున్నాయి. మన ఏఎస్ఐ ఆ రోజున ఏఎస్ఐగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు ఒక లీడ్ ఇచ్చారు. ఇప్పుడు విజయపాల్ గారు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఏఎస్పీగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నాయి, ఆయన కొన్ని లీడ్స్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు తులసి బాబు కొన్ని లీడ్స్ ఇస్తారు. అలాగే
ఇంకొకరు లీస్ట్ ఇస్తారు, ప్రభావతి గురించి లీస్ట్ ఇస్తారు. వాళ్ళ 1 లీస్ట్ ఇచ్చినప్పుడే కదా ఎవరైతే ప్రైమ్ అక్యూజ్డ్ ఉన్నారో ఇందులో A1, A2, A3, A4 గా చూపబడిన వివి కుమార్ గారు కానీ, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా విజయపాల్ గారు కానీ, లేదా ఇంకో వేరే వాళ్ళైనా ప్రభావతి గారు కానీ ఎవరైనా వాళ్ళని లైబుల్ చేయాలంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద డైరెక్ట్ ఎవిడెన్స్ రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ఆయన ఆల్రెడీ చేశారు. ఇదే సర్కమ్స్టాన్షియల్ బేసిస్ మీద కదండి ఏదైనా ట్రయల్ కండక్ట్ చేయాలంటే ఉదయాన వీళ్ళందరినీ లైబుల్ చేయాలన్నా, అకౌంటబుల్ చేయాలన్నా మరి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. లేకపోతే ప్రజాస్వామ్యం అనే దానికి ఏముంటుంది, మానవ హక్కులు అనే దానికి వాల్యూ ఏముంటుందండి? ఈరోజు ప్యానల్లో ఉన్న మీరే ఉండొచ్చు, ప్యానల్లో ఉన్న మెంబర్స్ ఏ ఉండొచ్చు, నేనే ఉండొచ్చు, ఎవరైనా తీసుకున్నా వ్యూవర్స్ అయినా మనల్ని ఎవరైనా తీసుకుని పోయి కొట్టేవచ్చు. ఈ ఫైట్ ఇస్ ఎ ఫైట్ ఫర్ ఆల్ అంటారు. నేను ఓన్లీ రఘురామ కృష్ణరాజు గారి కోసం ఈ ఫైట్ కాదు, ఫైట్ ఫర్ ఆల్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ ఉమేష్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ చెప్పండి.